ఒక మంచి మనం ఏమంటాం ట్రాపికల్ రీజియన్లో ఉంది తెలంగాణ. డెక్కన్ పీఠభూమి. ఒక 8-9 మాసాలు సూర్యరశ్మి ఉంటుంది తెలంగాణ. ఒక వర్షాకాలము చలికాలం ఇంకా బాగుంటుంది సార్. యాక్చువల్లీ ఇంకా సోలార్ సిస్టమ్ 6,000 మెగావాట్ మొత్తం కంట్రీలో నెంబర్ 1 తెలంగాణ. 6,000 మెగావాట్స్ ఉత్పత్తి కేంద్రాలు ఇలా తెలంగాణలో ఉన్నాయి. అంటే ద చీపెస్ట్ పవర్ జనరేషన్ ఇవాళ. అందుకోసమే అండి హైదరాబాదులో ఇవాళ 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి ఇండస్ట్రీస్. పెద్ద పరిశ్రమలు బిహెచ్ఎల్ లాంటి డిఆర్డిఓ లాంటిది మొదలు పెడితే ఒక స్మాల్ స్కేల్ ఒక బోలోటు తయారు చేసే ఒక ప్లాస్టిక్ బుట్టలు తయారు చేసే వాటితో సహా 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి ఇవాళ హైదరాబాద్. కారణం ఏంటంటే పవర్ సప్లై ఉంది. ఇవాళ జనరేటర్లు ఎక్కడ లేవు. ఇవాళ ఏ ఫ్యాక్టరీలో డీజిల్ జనరేటర్స్ పనిచేస్తలేవు. మన ఇండ్లలో అయితే ఇన్వర్టర్లు కన్వర్టర్లు మాయమైపోయినాయి. ఏ ఇంట్లో ఇప్పుడు మీ ఫ్లాట్లో ఉందా? ఉంది కానీ కరెంట్ పోవట్లేదు సార్. మా వాడు నీళ్లు పోయడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, మేడం ఏం పెద్ద వాడలేదు అనుకుంటా కదండి అంటాడు. అదే అంటాడు. దట్స్ ట్రూ. ఆ స్థాయికి తీసుకొచ్చినాం. తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ గురించి ఇప్పుడు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఈ జీడిపి డెట్ అంటే అప్పులకును మన ఉత్పత్తికి వచ్చే దగ్గర చాలా ఇష్యూస్ ఉంటాయి. అదంతా ఎకనామిక్స్ సబ్జెక్ట్ మన ఇంటర్వ్యూకి అంతగా అవసరం అనుకోను. ట్రూ సార్. తర్వాత ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఇంత గొప్పగా కానీ సార్ కేసీఆర్ గారు ఆయన కాన్స్టిట్యున్సీని ఏ నమ్మకంతో మీకు మీరు చేయండి ఇక్కడి నుంచి అని చెప్పని మీకు ఇచ్చారంటే ఏం చెప్తారు సార్? ఒకటి నేను ఈ ఎలక్ట్రిసిటీ చెప్పి ముగిస్తానమ్మా. అలాగే సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చే రోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉత్పత్తి కేంద్రాలు ఇప్పుడు ఎంత పెరిగిందని చెప్పేశారు సార్. పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తెలంగాణ వచ్చే రోజు 1196 యూనిట్లు ఉంటే ఈరోజు 2140 యూనిట్లు వాడుతున్నాడు సగటు మనిషి. అంటే కరెంటు వాడుకుంటున్నాడు. కారణం ఏంది అంటే మన ఫైనాన్షియల్గా ఎకనామిక్గా డెవలప్ అయింది కాబట్టి. తర్వాత మీకు డబ్బులు అప్పులు చేశారు కరెంటు అని చెప్పి మొదటి రోజు మాట్లాడారు. ఈయన ప్రభాకర్ రావు ఎడువేండు అని ఏదో రేవంత్ రెడ్డి గారు హుకుం జారీ చేసినట్టు, ఆయనకు చెప్తే ఆయన రానట్టు, ఆయన ఏదో దేశం విడిచిపోతున్నట్టు. అంటే ఎంత దుర్మార్గంగా పత్రికలు రాసినాయండి. ప్రభాకర్ రావు ఆయన ఒక మంచి ఆఫీసర్, తెలంగాణ బిడ్డ. ఆయన రిటైర్ అయిన మనవరాళ్ళు అమెరికాలో పోతా అన్నప్పుడు కూడా కేసీఆర్ వారిని ఇక్కడ పెట్టి పని చేయించాడు. కారణం ఏంటంటే కొంత టెక్నికల్ హ్యాండ్స్ తెలిసినవాడు, కొంత ఉపయోగపడతాడని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కటే చూడండి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లోపల 400 kV సబ్స్టేషన్స్ 6 ఉండేనండి. ఇలా 25 సబ్స్టేషన్స్ అంటే పెద్ద. అంటే 400 kV అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో 6 ఉండే. అంటే పెద్ద అంటే డైరెక్ట్ జనరేటింగ్ ఏది కరెంటు ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్గా 400 kVకి రావాలి. డైరెక్ట్గా కరెంటు పవర్ జనరేషన్ అయిన తర్వాత దాన్ని మనం కరెంటు పెడితే ఎగిరిపోతుంది. అంటే అంత పవర్ఫుల్ వచ్చి మళ్ళీ 400 kV నుండి 220 kVకి మార్చాలి పవర్ని. అంటే రెడ్యూస్ చేసుకుంటూ పోవాలి. 400 kV సబ్స్టేషన్స్ 6 ఉంటే ఇలా 25 కట్టామండి. ఇలా తీసుకొచ్చిన అప్పు ఇది ఇన్వెస్ట్మెంటా? తెలంగాణ ప్రజలకి ఇలా 25 సబ్స్టేషన్ 6 నుండి 25 కట్టాం. ఒక్కొక్కటి 100 కోట్లలో ఉంటుంది అది. తర్వాత 220 kV సబ్స్టేషన్స్ 51 ఉంటే 103 కట్టినామండి. అంటే డబుల్. 132 kV సబ్స్టేషన్స్ 176 ఉంటే ఇలా 250 కట్టినామండి. 33 kV సబ్స్టేషన్స్ 2138 ఉంటే 3200 అండి. అందుకే సార్ ఇప్పుడు ప్రతి 2 గ్రామాలకి ఒక సబ్స్టేషన్ ఉందండి. పాత రోజుల్లో రైతులు సబ్స్టేషన్ లేక ధర్నాలు చేద్దరు. పవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవాళ మీరు చూడండి 33 kV సబ్స్టేషన్స్ 2138 ఉండే తెలంగాణ వచ్చినప్పుడు. ఇవాళ దాదాపు 1000 పెంచినామండి. మోటార్ కనెక్షన్స్ 19 లక్షలు ఉంటే 28 లక్షలు పెంచినాం. దీని మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాక చూసావా కరెంటు మోటార్లు 19 లక్షలు ఉంటే ఇప్పుడు 28 లక్షలు 10 లక్షలు పెరిగినే ఉన్నాడు. ఎందుకు పెరిగినా వీళ్ళకి తెలివి తక్కువలకు తెలియదు. ఎందుకు పెరిగినాయి అంటే కరెంటు ఫ్రీ. తర్వాత తెలంగాణ లోపల వెట్ ఇరిగేషన్ అంటే చెరువు కుంటల కిందనే వ్యవసాయం చేస్తారు. ఏది ప్యాడీ కల్టివేషన్. ఇలా తెలంగాణ రైతులు కరెంటు ఉన్నాయి నీళ్లు ఉన్నాయని చెప్పేసేసి బావిలు కొత్తగా దోకొని మోటార్లు పెట్టుకున్నారు. ఎందుకంటే కరెంటు ఫ్రీ కాబట్టి.
ఒక చెరువులో నీళ్లు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఇనికి భూగర్భ జలాలు పెరిగినాయి. కాబట్టి ఒక చెరువుకు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భూములలో కూడా రైతు మోటారు బావి తూకొని లేదా బోర్ వేసుకొని మోటార్ పెట్టుకొని వెట్ ఇరిగేషన్ చేస్తున్నాడు. ట్రూ. సో వాళ్ళకి అర్థం కాలేదు. మొదటి రోజు ఇది చూసి ఏదో రివ్యూ మీటింగ్లో చూసి 19 లక్షల కరెంటు కనెక్షన్ అంటే ఇప్పుడు 28 లక్షలు చేసిండు, రైతులను ఎంత నాశనం చేసిండని చెప్పి మాట్లాడిన ఒక మంత్రి. ఆ మంత్రికి అర్థం కాదు కదా, ఒక చెరువు కట్ట కింద ఉన్నటువంటి పొలాలకి మోటార్లు ఉండవు, ఎందుకంటే చెరువులకి నీళ్ళు వస్తాయి. కానీ 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భూమిలో బోర్ వేసుకొని ఫ్రీ కరెంట్ ఉన్నది కాబట్టి అక్కడ అతను వడ్లు పండించాడు. సో ఆ విధంగా పెరిగినవి.